రైల్వే ప్రయాణికులకు హెచ్చరిక. ఇకపై అలా చేస్తే భారీగా ఫైన్స్, రూల్స్ బ్రేక్ చేస్తే జైలుకే. రైల్వే ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం 1989 రైల్వే చట్టాన్ని జన విశ్వాస్ పేరిట సవరించింది. ఈ మారిన చట్టాల ప్రకారం నిబంధనలు ఉల్లంఘించే వారికి రైల్వే రక్షణ దళం ఆర్పీఎఫ్ ఇకపై అక్కడికక్కడే భారీ జరిమానాలు విధించనుంది. కాజీపేటలో ఆర్పీఎఫ్ అధికారులు దీనికి సంబంధించిన ప్రత్యేక పోస్టర్ను విడుదల చేశారు. టికెట్ లేని ప్రయాణం, మహిళల కోచ్లోకి ప్రవేశించడం, ధూమపానం వంటి పలు నేరాలకు జరిమానాలు భారీగా పెంచారు. ఫైన్ కట్టకుంటే కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపమన్నారు. ట్రైన్లో ప్రయాణించే ప్రయాణికుల భద్రతను పటిష్టం చేయడానికి స్టేషన్లలో, రైళ్లలో క్రమశిక్షణను పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. రైల్వే ప్రాంగణాల్లో అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే ధ్యేయంగా దశాబ్దాల నాటి 1989 రైల్వే చట్టంలో విప్లవాత్మక మార్పులు చేస్తూ సవరణలు తీసుకువచ్చింది. జన విశ్వాస్ పేరిట ప్రవేశపెట్టిన ఈ నూతన చట్ట సవరణల ద్వారా రైల్వే రక్షక దళానికి అపరిమితమైన అధికారాలను కల్పించారు. గతంలో ఆర్పీఎఫ్ అధికారులకు నేరుగా జరిమానాలు వసూలు చేసే అధికారం ఉండేది కాదు. కానీ మారిన నిబంధనల ప్రకారం ఈ నెల 15వ తేదీ నుంచి ఆర్పీఎఫ్ సిబ్బంది తప్పు చేసిన వారికి అక్కడికక్కడే భారీ జరిమానాలు విధించేలా చట్టాన్ని మార్చారు. ఈ సరికొత్త చట్టాలపై ప్రయాణికుల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు కాజీపేట రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ సిఐ చటర్జీ, ఎస్ఐ వెంకటరెడ్డి ఆదివారం ప్రత్యేక పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే ఆస్తులను రక్షించడంతో పాటు ప్రయాణికుల ప్రయాణాన్ని సుఖమయం చేయడానికి ఈ కఠిన నిబంధనలు తెచ్చినట్టు పేర్కొన్నారు. కొత్త నిబంధనల ప్రకారం టికెట్ లేకుండా ప్రయాణించినా, అనుమతించిన దూరం కంటే అదనంగా ప్రయాణించినా లేదా ఇతరుల పేరుతో ఉన్న టికెట్లపై ప్రయాణానికి ప్రయత్నించిన నగదు ప్రయాణ ఛార్జీలతో పాటు 500 రూపాయల అదనపు పెనాల్టీని వసూలు చేస్తారు. అలాగే రైళ్లలో ప్లాట్ఫారాలపై ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలిగించే అనధికారిక తినుబండారాల విక్రేతలకు, భిక్షాటన చేసే వారికి 2000 రూపాయల చొప్పున జరిమానా విధిస్తారు. రైల్వే ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగిస్తే 1000 నుంచి 2000 రూపాయల వరకు, రైల్వే ప్రాంగణాల్లో అనుమతి లేకుండా అనాధికారంగా ప్రవేశిస్తే 500 రూపాయల ఫైన్ వేస్తారు. ప్రయాణికుల సౌకర్యార్థం కేటాయించిన రిజర్వ్ కోచ్లలో అనధికారికంగా ప్రవేశిస్తే 2000 రూపాయల జరిమానా ఉంటుంది. ఒకవేళ పొరపాటున ఎక్కినప్పటికీ సీటు లేదా బెర్త్ను ఖాళీ చేయడానికి నిరాకరిస్తే 1000 రూపాయల అదనంగా వసూలు చేస్తారు. రైల్వే ట్రాఫిక్ సంకేతాలను ఉల్లంఘిస్తే 500 రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మహిళల భద్రతకు రైల్వే శాఖ అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించిన రిజర్వ్ కోచ్లలోకి పురుషులు ప్రవేశిస్తే ఏకంగా 2500 రూపాయల భారీ జరిమానా విధిస్తారు. రైళ్లలో ప్రమాదకరమైన పేలుడు లేదా మండే స్వభావం ఉన్న వస్తువులను రవాణా చేస్తే ఏకంగా 10,000 రూపాయల జరిమానా విధిస్తారు. అలాగే రైల్వే ప్రాంగణంలో లేదా రైలు బోగీలలో స్మోకింగ్ చేస్తూ దొరికిపోతే 2000 రూపాయల ఫైన్ విధిస్తారు. ఈ రుసుములన్నిటినీ ఆర్పీఎఫ్ అధికారులు అక్కడికక్కడే నగదు రూపంలో వసూలు చేసి ప్రయాణికుడికి అధికారిక రసీదును అందజేస్తారు. ఒకవేళ ప్రయాణికులు ఈ జరిమానా చెల్లించడానికి నిరాకరిస్తే వారిని తక్షణమే పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తారని అధికారులు హెచ్చరిస్తున్నారు.